వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. టీటీడీ స్థలం విషయంలో చిన్న మాట, ఆ వెంటనే రిజిగ్నేషన్. కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో హట్ అయ్యానంటూ ఆ నేత వెంటనే టీటీడీ బోర్డు మెంబర్ పదవికి రిజైన్ చేయడం చర్చకు దారితీసింది. ప్రభుత్వ పెద్దలకు తన నిరసనను తెలియజేసిన ఆ నేతకు లేటెస్ట్ గా సీఎం చంద్రబాబును కలిశారు. ఇంతలోనే ఆయన రాజీనామాను టీటీడీ బోర్డు తిరస్కరించడం హాట్ టాపిక్ అవుతుంది. ఇంతకు ఎవరా నేత? చంద్రబాబుతో మాట్లాడాక జంగా మనసు మార్చుకున్నారా? జంగా కృష్ణమూర్తికి టీటీడీ బోర్డు గుడ్ న్యూస్. ఈ మధ్య టీటీడీ బోర్డు మెంబర్ పదవికి రిజైన్. టీటీడీ స్థలం కేటాయింపుపై వచ్చిన వార్తలతో నొచ్చుకున్న జంగా. గుంటూరు పర్యటనలో చంద్రబాబును కలిసిన జంగా రాజీనామాను తిరస్కరించిన టీటీడీ పాలక మండలి. జరిగిందేదో జరిగిపోయింది, నేనున్నా అంటూ సీఎం చంద్రబాబు. తన రాజీనామాకు కారణం ఇదే అని జంగా కృష్ణమూర్తి. ఈ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ టీడీపీలో చర్చనీయాంశమైంది. చంద్రబాబు జంగా మధ్య 15 నిమిషాల పాటు జరిగిన డిస్కషన్ ఎన్నో ఊహాగానాలకు దారితీసింది. తన ట్రస్టుకు తిరుమల కొండపై స్థలం కేటాయింపుల రూల్స్ విషయంలో వార్తలు రావడం, ఆ వార్తలను బేస్ చేసుకుని సీఎం చంద్రబాబు క్యాబినెట్లో చేసిన కామెంట్స్ తనను బాధించాయని టీటీడీ బోర్డు మెంబర్ పదవికి రాజీనామా చేశారు జంగా. ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో జంగా కృష్ణమూర్తికి రాజ్యసభ సీటో లేకపోతే ఎమ్మెల్సీ పదవో ఇస్తారు అన్న ప్రచారం జరిగింది. కీలక నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని కూడా అనుకున్నారు. గుంటూరు పర్యటనలో సీఎం చంద్రబాబు తమ నేతకు అభయం ఇచ్చారని, త్వరలోనే నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని మాటిచ్చారని కూడా టాక్ నడిచింది. కానీ చంద్రబాబును కలిసి జంగా ఏం చర్చించారో తెలియదు. కానీ టీటీడీ పాలక మండలి ఆయన రాజీనామాను తిరస్కరించింది. టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగింపుకు తీర్మానం చేసింది. టీటీడీ బోర్డు సభ్యత్వానికి తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని చంద్రబాబుకు చెప్పారట జంగా. అదే సమయంలో వినుగొండ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను కూడా వివరించారట. ఈ క్రమంలోనే ఏదైనా విషయం ఉంటే తన దృష్టికి తీసుకురావాలి, కానీ రాజీనామా చేయడం సరైంది కాదని చంద్రబాబు అన్నట్లుగా చెప్తున్నారు. బాబుతో మాట్లాడిన తర్వాత జంగాలో ఉన్న అసంతృప్తి తగ్గిపోయినట్లు తెలుస్తోంది. అయితే యాదవ సామాజిక వర్గానికి చెందిన జంగాకు కీలకమైన పోస్ట్ ఇవ్వాలంటూ డిమాండ్లు వినిపించాయి. తిరిగి ఆయనను టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా కొనసాగించాలని పలువురు యాదవ సామాజిక వర్గం నేతలు కోరారు. వాళ్లు అనుకున్నదే అయ్యింది. జంగా కృష్ణమూర్తి రాజీనామాకు టీటీడీ బోర్డు ఆమోదం తెలపలేదు. తిరిగి అదే పదవిలో కొనసాగేలా తీర్మానం చేశారు. అయితే ఆ మధ్య సడన్ గా టీడీపీ బోర్డు మెంబర్ పదవికి రిజైన్ చేసి జంగా కృష్ణమూర్తి టీడీపీలో చర్చకు దారితీశారు. అయితే తిరుమల కొండపై తన ట్రస్టుకు ఇచ్చిన స్థలం ఆ తర్వాత రూల్స్ పాటించట్లేదంటూ వార్తలు రావడంతో జంగా కృష్ణమూర్తి హర్ట్ అయ్యారట. ఈ క్రమంలోనే టీటీడీ బోర్డు మెంబర్ పదవికి రిజైన్ చేసి తన నిరసనను తెలియజేశారు. దీంతో అప్పట్లోనే సీఎం చంద్రబాబు జంగాతో ఫోన్లో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. గత ఎన్నికలకు ముందు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి కూటమి ప్రభుత్వంలో టీటీడీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చిన ఆయన అప్పట్లో ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. లేటెస్ట్ గా ఆయన టీటీడీ బోర్డు మెంబర్ పదవికి రిజైన్ చేసినప్పటి నుంచి జంగాకు ఏదో ఒక పదవి ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతూ వచ్చింది. ఇక గుంటూరు జిల్లా పర్యటనలో జంగా కృష్ణమూర్తి సీఎం చంద్రబాబును కలవడం, ఆ తర్వాత టీటీడీ పాలక మండలి భేటీ జరగడం, ఆయన రాజీనామాను తిరస్కరించడం చకచక జరిగిపోయాయి. ఫైనల్ అటు జంగా హ్యాపీ, ఇటు చంద్రబాబు సాటిస్ఫై అన్నట్లుగా కథ సుఖాంతమైంది.